హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఆకుకూరలు హార్వెస్ట్ చేద్దాం రండి. టెర్రస్ పైన ఉన్న కూరల్లో ఫస్ట్ చుక్కకూర. ఇది ఒక బకెట్లో వేసి ఉన్నది. దాంట్లో మధ్యలో వంగ మొక్క పెట్టారు మా వారు. ఇది చుక్కకూర మనం కట్ చేసుకుంటుంటే మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఉన్న చుక్కకూర తెంపేసుకున్నాను. పక్కనే బకెట్లో పొన్నగంటి కూర ఉందండి. దాన్ని కూడా మనం చిన్నగా కొమ్మలు విరుచుకుంటుంటే మళ్ళీ వస్తుంది. చాలా స్పీడ్గా వస్తుందండి. ఇది ఒక చోట 2 చోట్ల ఉంచాము మేము, మిగిలినవి తీసేసాము. అలాగే ఇక్కడ పాలకూర ఉందండి. 2 బకెట్లలో ఉంది పాలకూర. దీంట్లో కూడా కొంచెం కొంచెం అంటే ఎండాకాలంలో బాగా నీళ్ళు పోసినా పెరగలేదు కదండి. ఇప్పుడిప్పుడే ఆకులు పెరుగుతున్నాయి. ఈ ఆకులు పెరిగిన ఆకులు, పెద్ద ఆకులు మనం తెంపేసుకుంటే మళ్ళీ చిన్నవి పెద్దగా అవుతాయి అన్నట్టు. ఇక్కడ కూడా కొంచెం పొనగంటి కూర ఉంటే ఇది కూడా తెంపుకున్నాను. ఇవి పాలకూర పెద్ద టబ్బులు అండి. ఇవి కూడా చాలా నెలలు అయింది కదా పెట్టేసి. మళ్ళీ కొంచెం ఆకులు పెద్ద పెద్దగా వస్తున్నాయి. ఎండలకు కొంచెం చిన్నగా వచ్చాయి, ఇప్పుడు పెద్ద పెద్దగా వస్తున్నాయి. వీటిల్లో నుండి కూడా పెద్ద ఆకులు మాత్రమే తెంపుతున్నాను. చిన్నవి ఉన్నాయని మళ్ళీ వస్తాయండి. ఇంకా వర్షాలు ఇంకా కొంచెం బాగా ముసురు పట్టేసి కొంచెం ఎరువేస్తే ఇంకా బాగా వస్తాయండి. కానీ ఇంకా వర్షాలు ఇంకా పెరగలేదు. ఇక్కడ ఒక చిన్న టబ్లో కూడా ఉన్నాయి. దాంట్లోనూ ఒక మొక్క బాగా వచ్చింది, మిగిలినవి చిన్న చిన్నగా ఉన్నాయి. ఇలా అంటే వాటికి ఉన్న ఎరువుని బట్టి, ఆ మట్టిలో ఉన్న సారంని బట్టి ఆకుకూరలు పెరుగుతూ ఉంటాయి. ఇవి చాలా రోజుల నుండి వస్తున్నాయి కాబట్టి స్టార్టింగ్లో బాగా వచ్చాయి కదా. ఇప్పుడు మళ్ళీ వాటికి సరిపోదు అన్నట్టు ఎరువు కూడా వేయాల్సింది ఉంది. కాకపోతే మాకు ఇప్పుడు ప్రస్తుతము కిచెన్ వేస్ట్ కూడా ఎక్కువ లేదు. అలాగే బయట నుండి కూడా ఎరువు తేవాల్సింది ఉంది. ఇక్కడ చూడండి, ఒక్కటే పాలకూర మొక్క ఉంటే ఎంత హెల్దీగా వచ్చిందో, ఆకు ఎంత పెద్దగా ఉందో. చుక్కకూర ఒక 2-3, పాలకూరది ఒకటి, దాంట్లో గింజలు పడి మొలిచినట్టున్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా వర్షాలు మొదలైన తర్వాత, చాలా ముసురు పట్టిన తర్వాత విత్తనాలు తెచ్చేసుకొని వేసుకుంటే చక్కటి ఆకుకూరలు మనకి ఆర్గానిక్గా పండించుకోవచ్చండి. మీలో కూడా ఎవరైనా గార్డెన్ ఇంతకుముందు చేస్తున్న వాళ్ళకైతే చెప్పేదేం లేదు, కానీ ఇప్పుడు ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే ఇది సీజన్ అండి. కొంచెం వర్షాలు పడడం మొదలవ్వగానే మీరు విత్తనాలు